కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు. ఉన్న మహిళలందరికీ మహిళా బేరీలాగా మేము చెప్పాము. ఇది ఎలక్షన్ లో పబ్లిసిటీలో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా పెట్టాం. వీళ్ళకి వాళ్ళకున్న ఆస్తి హక్కు ఒక విలువని చెప్పాం. అలాగే అది మనం స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు వీళ్ళ సమానత్వం కోసం చేసిన ప్రయత్నం గురించి ఇదంతా టీడీపీ చేసింది. అలాగే వీళ్ళకి టీడీపీ ప్రభుత్వం ఏమేమి పథకాలు ఇచ్చింది అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. అంటే ఇప్పుడు రాబోయే ఈ ఎన్నికల్లో కూడా మీరందరూ ఓటేయండి, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయండి, టీడీపీ పార్టీని గెలిపించమని అడిగాము. దానికి కారణం ఏంటంటే సూపర్ 6 అనే ఒక మంచి స్కీమ్స్ ఏర్పాటు చేశారు. దానిలో సగం స్త్రీలకు ఉపయోగపడే ఉన్నాయి. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, అలాగే 3 సిలిండర్లు సంవత్సరానికి వీళ్ళకి ఇవ్వడానికి, అలాగే వీళ్ళకి 18 సంవత్సరాల నుండి నుంచి 59 సంవత్సరాల వరకు కూడా 1500 రూపాయలు ప్రతి ఆడపిల్లకి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇవన్నీ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసామండి. దానివల్ల మేము గురజాల జగన్మోహన్ గారిని ఎమ్మెల్యేగా, నన్ను ఎంపీగా ఓటేయమని చెప్పి మేము అభ్యర్థించామండి. చాలా మంది పిలిచిందే తడవక 2 రోజులు షార్ట్ నోటీసులు ఇస్తే వేలంలో వచ్చారు. అంటే ఈ ఉత్సాహం చూస్తుంటే వీళ్ళు కూడా తెలుగుదేశం పార్టీని ప్రభుత్వానికి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని ఒక ఇండికేషన్ ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మా చిత్తూరు నియోజకవర్గంలో నారీ బేరీ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. అందరం కూడా మా మహిళా మనులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఉన్నారు అనడానికి ఈ రోజు వచ్చిన మహిళలే నిదర్శనం. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాటు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు అంటే అది ఎక్కువ మహిళలకే తెలుసు. ఎందుకంటే అన్ని రేట్లు పెరిగిపోయి కరెంటు బిల్లులు కానీ, ట్యాక్సులు కానివ్వండి, నిత్యావసర సరుకులు కానివ్వండి, పెట్రోల్ డీజిల్ అన్ని కూడా కుటుంబాన్ని ఈదుకు రావాలంటే భారం అయిపోయి మహిళలు చాలా రకంగా కూడా చాలా బాధపడ్డారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తున్నారు మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా, వాళ్ళ యొక్క అమూల్యమైన ఓట్లను ఎంపీ అభ్యర్థి గారైన ప్రసాద్ రావు గారికి, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి గారైన గురజాల జగన్మోహన్ గారికి కూడా 2 సైకిల్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కూడా ప్రజలందరూ కూడా ఈ రోజు ఆనందంగా ఉన్నారు. మేము కూడా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తాము. ముఖ్యంగా మహాశక్తి ద్వారా మహిళలకి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తూ ఏదైతే ప్రతిరోజు కూడా అందరూ ఇంటింటికి వెళ్ళి చెప్తున్నామో ప్రతి కుటుంబానికి కూడా 3 సిలిండర్లు ఉచితంగా, అలాగే ఆడబిడ్డ నిధి 1500 రూపాయలు, ప్రతి చదువుకునే బిడ్డకి 15,000 రూపాయలు కానివ్వండి, మహిళలకి బస్సు ఉచిత ప్రయాణం కానివ్వండి, నిరుద్యోగ వృత్తి కానివ్వండి, యువతకు మంచి ఉద్యోగాలు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యాయి. వాళ్ళకంటూ కూడా ఒక నమ్మకం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ఇవన్నీ జరుగుతాయి అని. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసే నాటకాలు, ముందేదో కోడికత్తి డ్రామా చేశాడు, అలాగే కుటుంబ సభ్యుడు సొంత చిన్నాన్ననే కూడా చంపి
తల్లి గొడ్డలి వేటితో వేసి అది గుండెపోటుతో మరణించారని చూపించే విషయాలన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు. తన తల్లిని చెల్లినే గౌరవించలేని వాడు ఈ రోజు మహిళలకి ఎలాంటి సపోర్ట్ ఇస్తారు అనేది కూడా మహిళలందరూ కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి రాబోయేది తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం రాబోతుంది. కాబట్టి దయచేసి మా ప్రజలందరికీ మరొకసారి విన్నవించుకునేది ఒకటే, మీ విలువైన 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకే వేసి మా అభ్యర్థుల్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నారీ బేరీ జరిగింది. మరి ఈ నారీ బేరీ కార్యక్రమానికి ఆశేష మహిళా లోకం అంతా కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చారు. మరి వాళ్ళందరి ఉత్సాహం చూస్తూ ఉంటే రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే అని ఘంటాపదంగా తెలియజేస్తున్నారు. మరి ఈ రోజు మహిళలంతా ఎంతో ఉత్సాహంతో ఎప్పుడప్పుడు మే 13వ తేదీ వస్తుందా, ఎప్పుడప్పుడు ఎన్నికల జాతర వస్తుందా, వాళ్ళందరూ కూడా తమ అమూల్యమైన ఓట్లను 2 కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి సైకిల్ గుర్తుకు వేయాలని ఊళ్ళు ఊరుతున్నారు. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం సూపర్ 6 కార్యక్రమాలు ప్రకటించిందో అందులో భాగంగా ఎంతమంది పిల్లలున్నా కూడా వాళ్ళకి 15,000 రూపాయలు వాళ్ళ తల్లి అకౌంట్ లో వేస్తారు. అంటే ఒకవేళ ఆ కుటుంబంలో 4 పిల్లలు ఉంటే 4 పిల్లలకు కూడా 15,000 రూపాయలు వేస్తారు. అంతేకాకుండా మహిళలకి 1,500 రూపాయలు, అంటే భర్త పైన ఆధారపడకుండా చిన్న చిన్న ఖర్చుల కోసం వాళ్ళని అడగకుండా, అంటే ఒకవేళ ఇంట్లో ఒక 3-4 ఆడవాళ్ళు ఉన్నా కూడా 1,500 అట్లా 4కి కూడా 1,500 రూపాయలు వస్తుంది. ఉచితంగా బస్సు ప్రయాణము, ఇవన్నీ కూడా ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు. మరి మహిళలకి పెన్షన్ కార్యక్రమాన్ని కూడా 4,000 రూపాయలు పెంచడం జరిగింది. అంటే దాదాపు 50 రూపాయల నుంచి 500, 500 నుంచి 2,000, 2,000 నుంచి ఇప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు చేపడుతున్నారు. ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళందరికీ కూడా 3,000 రూపాయలు ఉపాధి కల్పిస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. మరి ఇట్లాంటి అద్భుతమైన కార్యక్రమాలు, అంతేకాకుండా మౌలిక వసతులన్నీ కూడా కల్పిస్తారు అని చంద్రబాబు గారు చెప్తున్న ప్రతి మాటను ప్రజలు విశ్వసిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం. అందుకోసం మహిళా మండలంతా కూడా తమ అమూల్యమైన ఓట్లను సైకిల్ గుర్తుకు వేసి 2 అభ్యర్థులను కూడా ఘంటాపదంగా గెలిపిస్తారని విశ్వసిస్తున్నాం. ఎప్పుడెప్పుడు మా చంద్రబాబు నాయుడిని గెలిపించి మహిళల యొక్క కష్టాలు తీర్తాయని మా మహిళలను ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎలా హామీలు చెప్పి ఒక్కదాన్ని కూడా నెరవేర్చకుండా మహిళల మీద నిత్యావసర ధరల నుంచి మద్యపాన నిషేధం కానివ్వండి, మహిళల మీద అత్యాచారాలు కానివ్వండి, ఇలా ఎన్నో రకాలుగా ఈరోజు మహిళలు బాధపడుతున్నారు. కాబట్టి మనం ఇంకొకటి ఆలోచించాలి. కడపలో మొన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సొంత ఆడబిడ్డ, ఇంటి ఆడబిడ్డ చీర కట్టుబట్టి గురించి మాట్లాడేదంటే అతను సంస్కారంగా మహిళలకి, రాష్ట్రంలో మహిళలకి ఏమి ఇస్తారు సందేశం అని మేము అడుగుతున్నాం. కాబట్టి అలాంటి నాయకుడిని తరిమి కొట్టాలని మా మహిళలు ఇదైపోయారు. ఎక్కడికి వెళ్ళినా సభలకి మహిళలు తండోపతండాలుగా వస్తున్నారు. కుప్పంలో కూడా మనం చూసాము, మహిళలే స్వచ్ఛందంగా నామినేషన్ కూడా వచ్చారు. కాబట్టి ఈ చిత్తూరు జిల్లాలో, చిత్తూరు పార్లమెంట్ లో మహిళలందరూ తెలుగుదేశానికి 2 ఎంపీ అభ్యర్థిని, ఎమ్మెల్యే అభ్యర్థుల్ని గెలిపించాలని మే 17వ తారీఖు అందరూ వచ్చి ముందే ఓట్లేసి గెలిపించి చంద్రబాబు నాయుడు ఆనాడు ఏదైతే సభలం చేశారో చట్టసభల్లో ఆయన సీఎం అయ్యి మళ్ళీ చట్టసభలకి వెళ్తారని మేము మహిళల ద్వారా తెలియజేసుకుంటున్నాం.